తెచ్చిన నీకోసం మమ్మీ రెండు తిన్నాయి డాడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన వీడియో ఏంటిదంటే అయితే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతాను అన్నట్టు. పొద్దున వాళ్ళు టూర్ అర్జున్ వాళ్ళు టూర్కి వెళ్తారేమో, పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం. కానీ అలా టూర్ క్యాన్సిల్ అయిందని తెలిసి దాన్ని బస్సు ఎక్కించినాక మళ్ళీ మా ఊరు దాటిపోయినాక అందరు టూర్కి పోయారట, బస్సులు ఇవ్వలేరని మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఇక తను వాళ్ళ డాడీ ఇంటికి తీసుకురావడానికి వేయండు. కాకపోతే మేము ఈ నుంచి ఇటే మంచిర్యాల పోతున్నాం అన్నట్టు. అది తెలియదు నాకు, ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం. ఏమైందట? కాదు, ఎంతమంది తన ఫోన్లు చెప్పిస్తావమ్మా? అందరు టూర్ వేరు అది దాని టీచర్ ఒక్కటి. ఇక టీచర్ దగ్గర నీ నెంబర్ లేదన్నాక నీ పిన్ని కన్నా గారు చెప్పురా అన్నాక చెప్పిన ఆగం అయినా నేను నువ్వు ఫోన్ చేసినావు డ్రైవర్? మీ అయ్య చేసిండట. నేను ఆడ చెరువు కాడ ఉన్నాక ఫోన్ చేసింది, చేసిన వాళ్ళే మాట్లాడి మళ్ళీ లాస్ట్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ డాడీ ఫోన్ చేసి అరే తొందరగా మాట్లాడరా అన్నది టీచర్. అయితే కానీ ఇప్పుడు టూర్ క్యాన్లు నైట్ వేస్తారట. బాయ్స్ వీళ్ళు ఎక్కడ తిరుగుతారో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఈవినింగ్ వరకు వస్తారు. నిన్న వెళ్ళాను బాయ్స్. మరి గర్ల్స్ ఎప్పుడు? గర్ల్స్ ఈరోజు. మరి ఇంకేం మీరు నైట్ రాలి ఇప్పుడు పోయి? రేపు ఎల్లుండాలి తిరిగి వస్తారు. రేపు ఎల్లుండి ఉండాలి. రేపు ఎల్లుండి ఉంటావు, నా బదులు ఉంటావు. నైట్ పోదాం. అటు ఎటు ఇటు ఏముండదు. లేదు, బాయ్స్ ఒక్కటే రోజేమో తిరుగుడు. గర్ల్స్ కూడా ఒకటే రోజు. ఇగో పైసలు ఇస్తాగా నాడు అగ్గోటి ఇవ్వటి ఆగమాగం కొనుక్కోక అవసరం ఉన్నాయి. దగ్గర ఓన్లీ స్టిక్కర్స్ బిక్కర్స్ సరిపోతాయి. ఇక ఏమైంది? 1200 ఇంకేంది? 12 గొంతు లేపు, గొంత అత్తలేదు. ఇగో తీయటి ఏమన్నా కొనుక్కొని తింటా, ఐస్ క్రీమ్ తింటా అంటే అయితే నాకైతే తెలియదు. అదే కానీ గొంతు తక్కువ అయినా కొనుక్కొచ్చింది. ఎట్లా పోం కదా మంచిర్యాల అయ్యేనా? అయితే మమ్మీకి ఒక్కటి. మమ్మీ కాట ఒక్కటి 2 అమ్మా నాకు తెలియదు. నాకు మమ్మీకి చేతిలో పట్టుకుంటా. ఒక్కటి ఇంకొకటి ఇచ్చినా కానీ ఆగమాగం చేయకండి. 14 అన్ని 1200 అయితే అన్నాడు. ఇచ్చాది ఇంకోటి నాది. ఇగో ఇలా ఆడుకో. ఫుల్ పైసలు. ఓకే డన్. ఏంది నువ్వు? నేను చెప్తా నువ్వు ఉన్న 2-3 రోజులు తీయటి ఏం తినకుంటుంటే వచ్చే రోజు నీకు ఐస్ క్రీమ్ కొని ఇస్తా. సాటర్డే రోజు. కానీ మనం ఇలా పోతాం కదా, రేపు షాపింగ్ పోవాలి. చూద్దాం. చెప్పలే. చిట్టి పిన్ని చెప్పు. ఎవరికి చెప్పలే, అందరికి సర్ప్రైజే. చిట్టి పిన్ని ఎందుకు? చిట్టి పిన్నితో ఏం పని? చిట్టి పిన్ని పెట్టు. గల్లగల్లగా ముందర జిబ్బుల పర్సు ఉన్నది, చిన్న పర్సు ఉన్నది. మెల్ల మెల్ల. అమ్మ ఎక్కింది బస్సు. విండో సీట్ దొరకలేదట. నడు ఎక్కుపో. ఇదే మంచిర్యాల బస్సు. ఫామ్ ఎక్కు. తెల్లద్దా ఇట్టపో
టికెట్ దొరికిందా? అయితే బస్సు ఆటో ఇచ్చినాం మా వాళ్ళకి సర్ప్రైజ్ అన్నట్టు నిద్ర అయినావు ఎగ్జైట్మెంట్ రైతులది ఉన్నది అమ్మ దగ్గరకో ఎవరు వచ్చారు ఎందుకు అది బడికి అయింది పొద్దుగాల తెలుసా మీకు జోరు నిద్ర తీస్తాంది రావంటుంది గారు రవ్వరు వాళ్ళు మీరు స్కూల్ కోట స్కూల్ కాడ పోయి తీసుకొచ్చారుగా ఒక్కటి పోతుంది మసాలా కింద మసాలా ఏదో వండుకొని ఉన్నారా చిన్ని గానికి మేము వచ్చినామని తెలియదు. అది ఇప్పుడు సర్ప్రైజ్ అన్నట్టు దానికి తెలియకుండా కెమెరా పెట్టి మేము జాక్కున్నాం. అది వచ్చినాక ఎట్లా రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. చెప్పండి తీస్తే పోదామా నీకోసం ఆయన అందరం అవుతారు. సినిమా పెట్టుకురా ఎప్పుడు పుష్పడు ఇలానే చూద్దామా తండ్రి వేస్తారు మేము అందరం కలిసి తండేల్ మూవీకి వెళ్ళాం. ఏమైంది బాబా డ్రెస్నే ఏమైంది బాబా అలా నొక్కిర్రు ఇవన్నీ అవే నిన్న పడుతుంది. నేను చెప్తానైతే అస్సలే ఇంటలేదు. ఐస్ క్రీమ్ మొత్తం తింటాంది. మమ్మీ అన్నది కదా తీసుకోవాలి అందుకే తీసుకున్నా. ఇది సాక్ష్యం ఎందుకంటే చూపెడతాను ఇంటలేదు. ఐస్ క్రీమ్ కొద్ది ఇవ్వన్నా కానీ ఇస్తలేదు. మమ్మీ రెండు తిన్నది డాడీ.
జున్ను ఒకటేనా ఇద్దరు ఇంకో ఫస్ట్ ఇయర్ పాప ఉన్నది పెద్ద బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకో నా ఫోన్ పీకని పీకని ఏమైతే ఆడుకోడు బందే అన్నీ చిన్ని అన్నా కదా తేపోయే ఏమన్నా చెత్తర తూవాల బండి ఎక్కినాక మందికి వస్తుంది చున్ని కూడా నిజమే కదా పోగంటారు ఏం కాదు ఇక మాకు ఆటో జడ పట్టుకొచ్చి ఇచ్చింది ఇక మేము పోతాం ఆటో కూడా రాంగ్ ఒక బ్యాగ్తో నచ్చిపోంగ 2 బ్యాగులతో అవుతుంది ఏ నింపుకోపోతా నేనే చూసిన అయిపోయిందా మంచిగా బుద్ధి హాయ్ మమ్మీ ఇప్పుడు అది అడిగిందని దిల్పాసన్ కొండ అవసరమా ఏ సమస్యలు తుక్కు చెప్తాను బస్ సీట్ విండో సీట్ కాలు ఇక్కడ వచ్చేటప్పుడు అది దొరికింది మళ్ళొక రేపు కాలు కర్రీ అంత ఇష్టం లేదు మీకోసం తింటాను అయితే తినప్పుడు నాన్న ఇచ్చే నా కోసం తినకు మంచిగా ఎంజాయ్ చేసిండ్లా మంచిగా చేసినాం ఏం చేసిండ్రు అన్ని సినిమా చూసిండ్లా చూసినాం సినిమాకైతే అనుకోకుండా ఓడైంది రాత్రి 9 పోతే 12 అయ్యేదాకా చూసినాం మళ్ళా 2కి వన్నాం ముచ్చట నిన్న 12 అయింది ఆడుకుంటున్నాం మేము తెచ్చుకున్న కుప్ప పెడతాం రాంగ్ బలివిటికి లేకపోయాను రాంగ్ అట్టి అలకానే వస్తాను ఎందుకు వెయిట్ ఉన్నది కానీ ఏంటంటే నువ్వు బలివిటికి లేపినావు పోంగా ఇప్పుడు జిమ్ లేపుతాను అలకగా అంటాను కుప్ప తీసుకురాలే కొట్టుకొస్తారు నాకు తెలుసు చిన్నదానికి ఇంత బరువు ఇస్తావా ఎవరు మొయ్యమంటారు నీ పూలు అని ఏం తెమ్మని చెప్పినావు నన్ను దిల్పాసం తెమ్మని చెప్పినావా నాకు ఫోన్ చేసినావా నువ్వు ఎప్పుడు చేసినావు తెచ్చిన నీకోసం నీకోసం కూడా తెచ్చిన తొందర చాకి ఏం తెట్టి దాని పీసి అన్న ఎట్టుందిరా మంచిగా ఉందా